హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసేసి మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. దేని గురించి మాట్లాడబోతున్నానో. మన తనూజ అండ్ మన మాధురి గారు వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు తనూజ బాండింగ్ వల్లే మాధురి గారు బయటికి వెళ్ళిపోవాల్సొచ్చిందా? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియో ఉంటుంది. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ వీడియోలోకెళ్ళిపోతే మన మాధురి గారు చూసుకున్నట్లయితే 3 స్టేజ్‌లు తనూజ వల్లే అది నామినేట్ అయ్యారు. డైరెక్టర్ నామినేట్. అంటే ఆ గేమ్‌లో అదైతే ఓడిపోవడం, నాగార్జున సారు ఓడివ్వడం, బాత్రూమ్ క్లీనింగ్ సంథింగ్ డైరెక్టర్ నామినేషను. ఇంకా ఇంకోటేదో ఇస్తాడనమాట. కానీ మాధురి గారు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో డైరెక్టర్ నామినేట్ అవ్వడం అయితే దాన్నే తీసుకుంటారు. మన తనూజ దగ్గర నుంచి తీసుకుంటారు. సరే తీసుకున్నది. సరే ఆ సింపతి ఏమన్నా వర్కౌట్ అయిందా? మరి తనూజ ఓట్లు మాధురి గారికి ఏమైనా పడ్డాయా అంటే అది ఏమీ జరగలేదనమాట. తనూజ ఓటు ఒక్కటి కూడా మాధురి గారికి పడలేదు. కేవలం ఆ వీక్‌లో మనకి తనూజకి, మాధురి గారికి చిన్న చిన్న గొడవలు జరగడం, అలగడాలు ఇవన్నీ జరిగాయనమాట. దాని కారణంగా మన తనూజ ఫ్యాన్స్ అంత చెప్పుకోదగిన బాండింగే కాదు. ఏదో బాండింగ్, బాండింగ్, బాండింగ్ అంటున్నారే కానీ వాళ్ళిద్దరు అనుకుంటున్నారు కానీ మనకి చూసే వాళ్ళకైతే ఎపిసోడ్‌లలో అది పెద్ద బాండింగ్ కాదు అన్నట్టు అనిపిస్తుందనమాట. అందరితో ఇప్పుడు మాధురి గారు ఓన్లీ తనూజతోనే కాదు. ప్రతి ఒక్కరితో కూడా అదే ర్యాంప్ మెయింటైన్ చేస్తున్నారు. ఏముందిలే ఆమె కూడా ఇంట్రెస్ట్ పోయింది. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళు ఫుడ్ ప్రతిసారి ఆ ఫుడ్ దగ్గర అలగడం, ఫుడ్ తినకుండా ఉండడం. ఇక్కడే అయిపోతుందన్నమాట. ప్రతిరోజు ఇలాగే జరగడం జరుగుతుంది. దీని కారణంగా దీనివల్ల ఆమె కూడా ఎక్కువ ఆ ఓటింగ్ ఆమెకి తగ్గిపోయింది. ఇంకోటేంటంటే ఏదైతే ఇవి టాస్క్‌లు జరిగినప్పుడు మాత్రం కొంచెము నిజంగానే బానే ఇచ్చారనమాట. ఏదో మన పరిణి గారికి, శ్రీజ గారికి అది టాస్క్ జరుగుతుంది కదా! అక్కడ శ్రీజ గెలిచిందని ఇవ్వడము. టాస్క్‌ల పరంగా చూసుకున్నట్లయితే ఈ బాండింగ్స్ పక్కన పెట్టేసి ఎవరైతే గెలిచారో వాళ్ళే ఇవ్వడం జరిగింది. అది ఓకే అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఈ అలగడాలు ఇయన్నీ ఉన్నాయో అది పెద్ద మైనస్ అయింది. ఓటి వల్ల ఓటింగ్ దక్కింది. ఇంకోటేంటంటే తనూజాతో చిన్న ఫైట్ పెట్టుకోవడం వల్ల, తనూజాతో అలగడం వల్ల, వీటి వల్ల కూడా తనూజ ఫ్యాన్స్ అయితే ఎవ్వరు ఓట్లేసినట్టుగా అంటే ఓట్లేసినట్టు లేరు. అంటే ఓట్లేసుంటే ఈ పాటలో సేవ్ అయ్యి ఉండేది కదా! ఓట్లేయలేదు కాబట్టే వెళ్ళిపోవాల్సొచ్చింది. అదొకటి. ఇంకోటేంటంటే లాస్ట్‌లో మనకి సండే రోజు నాగార్జున సార్ అడగడం జరుగుతుంది. మన గౌరవ్ అండ్ మాధురి గారు ఉంటే లాస్ట్ డేంజర్ జోన్‌లో నాగార్జున సారు తనూజని క్లియర్ కట్‌గా అడగడం జరుగుతుందంట. నువ్వు మాధురి గారిని సేవ్ చేయాలనుకుంటున్నావా? నీ దగ్గర ఇప్పుడు పవర్ ఉంది కదా! అది గోల్డెన్ అది పవర్ ఇస్తారు కదా! తనూజకి. దాంతో సేవ్ చేయొచ్చనమాట. దాన్ని సేవ్ చేస్తావా అంటే మన మాధురి గారు ఆల్రెడీ చెప్తారంట తనూజకి. నేను పొరపాటున డేంజర్ జోన్‌లో ఉంటే నా కోసం ఇది యూజ్ చేయొద్దు. ఇంకెవరి కోసమన్నా యూజ్ చేసుకో. లేకపోతే నీ కోసమన్నా యూజ్ చేసుకో. కానీ నా కోసం మాత్రం ఇది నువ్వు యూజ్ చేయొద్దు. ఎట్టి పరిస్థితిలో అని చెప్తుందంట. మరి ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే అది గాని చెప్పకుండా ఉండుంటే ఏమో ఖచ్చితంగా యూజ్ చేసేదేమో. అంటే తనూజ ఇప్పుడు ఎలాగో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అది తనకి తెలుసు. చాలా మంది చెప్పారు. నువ్వు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నావని బయట నుంచి వచ్చిన వాళ్ళు. తనకి అదంత యూజ్ అవ్వకపోవచ్చనమాట. అందుకని ఏమన్నా మాధురి గారి కోసం అయితే ఖచ్చితంగా యూజ్ చేసేవాళ్ళనిపిస్తుంది. మాధురి గారు మరి అలా ఎందుకు చెప్పారో ఏంటో మామూలుగా అయితే హౌస్‌లో ఉండాలి, నేను ఆడాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటివి చెప్పరండి. హౌస్ నుంచి ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదామా? నాకు ఈ హౌస్ వర్కౌట్ అవ్వట్లేదు. అనవసరంగా హౌస్‌కొచ్చానురా బాబు! అనుకునే వాళ్ళే ఇలాంటి విషయాలు చెప్తారనమాట. ఇంక దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆ 1 వీక్‌లో అందరితో మనకి కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు మాధురి గారు వెళ్లి పర్ణయ్ గారితో అడుగుతారనమాట. నాకు ఇవ్వచ్చు కదా! నేను పోరాడతాను కెప్టెన్సీలో అంటే మన పర్ణయ్ గారు చెప్తారు. మీరు ఎప్పుడు హౌస్‌లోంచి నేను వెళ్ళిపోతాను. ఈ హౌస్ నాకు నచ్చట్లేదు అంటున్నారు. ఇలా అలాంటప్పుడు మీకెందుకిస్తాను నేను అంటారనమాట. అంటే ఆమె అసలు ఆ వీక్ అంతా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరితో అదే చెప్తుంది. నేను ఈ హౌస్ నుంచి వెళ్ళిపోతాను. నాకు ఈ హౌస్‌లో ఉండబుద్ధి కావట్లేదు. అసలు ఈ సిస్టమ్స్, ఈ ఫుడ్డు ఇదంతా నేను బయటున్నప్పుడు వేరేలా బతికాను. నాకిదంతా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. అందువల్ల అదొక మైనస్ పాయింట్ అయిపోయింది. అందరికి కూడా బయటుండే వాళ్ళకి కూడా అసలు ఈమె హౌస్‌లోంచి బయటికి వెళ్ళిపోవాలంటుంది. అంటే ఆడాలి, నేను ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలనేది ఆమెకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్‌లో. అలా లేనప్పుడు ఇంక ఆమేం ఆడద్ది. ఇప్పుడు ఓట్లేసి గెలిపించినా గాని, ఆమెను హౌస్‌లో ఉంచినా గాని ఇంక అలాగే ఉంటుంది ఆ మైండ్ సెట్. ఇప్పుడు టాస్క్‌లు పెట్టినా, ఏం పెట్టినా ఆడదు. ఏముంది అసలు నేనెందుకు ఆడతా? ఓట్లేనప్పుడు నేనెళ్ళిపోతా బయటికి అన్నట్టే ఉంటుందనమాట మైండ్ సెట్. అది అందరికి అర్థమైంది. అందుకే ఓటింగ్ కూడా తక్కువ పడింది. ఆమె తక్కువ చేసుకున్నది కాబట్టి అండ్ నేను ఎలిమినేట్ అవ్వనని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఉన్నది కాబట్టి తనూజకి అసలు పవర్ యూజ్ చేయొద్దని హౌస్‌లో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవ్వరన్నా సేవింగ్ పవర్‌ని యూజ్ చేయొద్దు నేను డేంజర్ జోన్‌లో ఉంటే అని చెప్తారా అండి? ఎవ్వరు చెప్పరు. హౌస్‌లో ఉండాలి నేను ఖచ్చితంగా ఆడాలి. ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చెప్పరనమాట.
నేను హౌస్ నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలి, నాకు హౌస్లో ఉండబుద్ధి కావట్లేదు అనుకునే వాళ్ళే ఇలాంటివి చెప్తారు. దీన్ని బట్టి మాధురి మనం కూడా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మాధురి గారు ఆమెకు కూడా ఇప్పటి నుంచో హౌస్ నుంచి వెళ్ళిపోవాలనే ఉంది. మొత్తానికి ఆమె అనుకున్నది జరిగింది కాబట్టి ఆమె కూడా చాలా హ్యాపీగా ఉంటానని అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఇలా అయిపోయారు. మరి తనూజ బాండింగ్ వల్లే ఇది జరిగిందా అంటే, బాండింగ్ వల్ల ఏది జరగేది లేదండి. ఆమె చేసుకున్నదనమాట. ఆమె చేసుకున్నది ఇదంతా. ఏదైతే డైరెక్ట్ నన్ను నామినేట్ చేయని ఓవర్ కాన్ఫిడెన్స్. తనూజ ఏం డైరెక్ట్ నామినేట్ ఏం చేయలేదనమాట. ఆమె చెప్పింది నన్ను డైరెక్ట్ నామినేట్ చేయని. అదొకటి. తర్వాత మళ్ళీ తనూజతో అలగడము, మళ్ళీ కలవడం ఇదంతా ఆమెదే అనమాట. అంతా ఆమె చేసుకున్న పని. తనూజ ఏమీ చేయలేదు. లాస్ట్‌లో ఆ సేవింగ్ ఏదైతే ఉందో అది కూడా ఆమె చెప్పడం జరిగిందనమాట. నన్ను యూజ్ చేయొద్దు. తనూజ ఏమన్నా అంటే కొంచెం అంటే తనూజ ఎందుకు యూజ్ చేయలేదు అంటే ఆమె చెప్పిందనమాట. నాకు యూజ్ చేయొద్దు, ఇది డేంజర్ జోన్‌లో ఉంటే అని చెప్పేసి. అందుకని యూజ్ చేయలేదనమాట. మొత్తానికి ఆమె నామినేట్ చేసుకునే విధానంగా చేసుకునింది. ఆమె ఓటికి తక్కువ వచ్చేలా చేసుకునింది. లాస్ట్‌కి డేంజర్ జోన్‌లో ఉన్నా కూడా సేవ్ చేసుకోనీయకుండా చేసుకొని, ఆమెకి ఏదైతే నచ్చుతుందో బయటికెళ్ళిపోవాలి నేను ఫస్ట్ ఈ హౌస్‌లో నుంచి అనుకుంటుందో అదే జరిగిందనమాట మొత్తానికి. ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరు గూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. బిగ్ బాస్ కూడా ఇంకా గౌరవ్‌కి, మన మాధురి గారికి కొంచెం అటు ఇటు ఓటింగ్ ఉండిందనమాట లాస్ట్‌లో చూస్తే. దాన్ని కాలిక్యులేట్ చేసుకొని గౌరవ్‌ని, మన మాధురి గారిని కూడా కొంచెం కంపేర్ చేసుకొని ఉంటారనమాట. ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ్ మంచి మనోడికి తెలుగు రాకపోయినా కొంచెం ఫైట్ చేస్తున్నాడు. ఎంతో కొంత అంటే ప్రయత్నిస్తున్నాడు. కొంచెం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే జోష్ అయితే కనిపిస్తుంది గానీ, ఒక్క లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది చాలా ఉంది గౌరవ్‌కి. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల మనకి బయట లాంగ్వేజ్ వచ్చుంటే మాత్రం ఇరగ తీసేవాడనే చెప్పొచ్చు. అదొకటి. అది కూడా ఇప్పుడు కొంచెం నేర్చుకుంటూ వస్తున్నాడు. మరి చూడాలి ఈ వీక్‌లో మరి ఈ ఛాన్స్ వచ్చాకన్నా ఏమన్నా అది మైండ్‌లో పెట్టుకొని గట్టిగా ఏమన్నా గౌరవ్ ఆడతాడా? ఇదంతా చూడాలి. వీళ్ళిద్దరు దృష్టిలోని పెట్టుకొని మన బిగ్ బాస్ అయితే మన మాధురి గారినైతే ఎలిమినేట్ అయితే అంటే వీళ్ళిద్దరితో పోలిస్తే ఇంక మాధురి గారికి ఎలాగో హౌస్‌లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అలాంటప్పుడు మన గౌరవ్‌తో అసలు పోల్చలేదు. ఇంక గౌరవ్ మన టాస్క్‌లో అయితేమి మనోడికి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ. అంతో ఇంతో తెలుగు రాకపోయినా ట్రై చేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా అయినా ఉండాలి హౌస్‌లో అని. కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ లేనోళ్ళ కంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళని కొంచెం ఎంతో ఎంతో తెలుగు రాకపోయినా ప్రయత్నించే వాళ్ళని ఉండడమే బెటర్ కదా! అందుకని వాళ్ళు కూడా కొంచెం ఇయన్నీ కాలిక్యులేట్ చేసేసుకొని నీట్‌గా ఓకే అని మాధురి గారినైతే తీసుకోవడం జరిగిందనమాట డెసిషను. మొత్తానికైతే అలా మాధురి గారైతే హౌస్ నుంచి ఎయిత్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు. మరి ఇప్పుడు ఎయిత్ వీక్ ఇంక మాధురి గారికి వెళ్ళిపోయాక తనూజ ఆట ఏమన్నా మారుతుందేమో చూడాలి. ఫస్ట్ బర్నీ గారితో బాండింగ్ పెట్టుకున్నది. ఎప్పుడైతే ఆ బర్నీ గారు బాండింగ్ తగ్గించుకున్నదో దాని తర్వాత టాప్ 1 ప్లేస్‌కి పోవడం జరిగిందనమాట ఓటింగ్‌లలో. తర్వాత బాండింగ్ తగ్గాక ఆ కిచెన్ డ్యూటీ అయితేమి, బయట అందరితో ర్యాపో మెయింటైన్ చేయడం, టాస్క్‌లు బాగా ఆడడం, ఎక్కడైతే ఆ పేరు కళ్యాణ్‌ది మన తనూజకి పేరు గేమ్ జరిగింది కదా! అప్పుడు ఇమ్యూనిటీ కోసం దాంట్లో బాగా ఇచ్చి పడేయడం, వీటన్నిటి వల్ల కొంచెం హైప్ అయితే పెరిగింది. ఇప్పుడు మళ్ళీ మాధురి గారొచ్చారు. మాధురి గారితో మళ్ళీ ఒక బాండింగ్ ఏర్పడింది. మళ్ళీ అదొక నెగెటివ్‌గా ఉన్నింది బయట. ఇప్పుడు మాధురి గారు కూడా లాస్ట్‌కి బయటికెళ్ళిపోవడం జరిగింది. అదేంటో గాని తను తనుజతో బాండింగ్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు బయటికెళ్ళిపోతున్నారనమాట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తనుజ గారితో బాండింగ్ ఎవరు పెట్టుకోకపోవడమే బెస్ట్. అది మ్యాటర్. అది హౌస్‌మేట్స్‌కి తెలియాలి. మనగా హౌస్‌మేట్స్‌కి తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఇంగా మాధురి గారు కూడా అంటే మాధురి గారంటే ఆమె చేసుకున్న పనిలేండి అదంతా. డైరెక్ట్ నామినేషన్ ఎవరు చేసుకుంటారండి? అందులో మళ్ళీ డబుల్ ఆఫర్. సేవ్ చేసే ఆప్షన్ ఉంది. సేవ్ చేస్తాను నేను తనూజ అని చెప్పినా కూడా ముందుగానే చెప్పడం ఏంటి? నన్ను సేవ్ చేయొద్దు అని చెప్పడం ఏంటి? ఆమెకి వెళ్ళిపోవాలని ఉంది అంతే. హౌస్‌లోంచి నాకు వెళ్ళిపోవాలని ఉంది కాబట్టి ఇదంతా జరిగింది. ఇదంతా చేసిందనమాట. ఆమె హ్యాపీగానే ఉంది. మొత్తానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు హౌస్ కూడా క్లీన్‌గా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ప్రూవ్ చేసుకునే వాళ్ళు అసలు బయట ఎంతో మంది చచ్చిపోతున్నారు అవకాశం కోసం. అలాంటిది అసలు ఇంట్రెస్ట్ లేనోళ్ళని ఉంచి వాళ్ళు ఏం ఆడతారు చెప్పండి? వాళ్ళు ఉంచినా కూడా ఊరికే ఆ కెమెరాస్ మనకు ఆ ఎపిసోడ్‌లో కనిపించినప్పుడు కూడా మనకు కూడా ఏదోలా ఉంటుంది. ఏంట్రా ఈళ్ళసలు మరి ఇలా ఆడుతున్నారు అసలు ఇంట్రెస్ట్ లేనట్టే. ఏదో ఎప్పుడు అలగడం, ఆ ఫుడ్ మీద అలగడం ఇదంతా జరుగుతుంది. మొత్తానికైతే ఆమె పంపించడమే కరెక్ట్ అనిపించింది గౌరవ్‌తో పోలిస్తే. అదనమాట. అసలు మీకెంతమందికి మాధురి గారు పోతే ఆహ్, అంటే ఇది మంచిదనిపిస్తుందా? లేకపోతే మాధురి గారు ఉంటేనే ఇంకా బాగుండేది అని అనిపిస్తుందా? లేకపోతే మాధురి గారు పోయే మంచిదయింది. ఇప్పటి నుంచి బాగా హౌస్ బాగుంటుంది. తనూజ కూడా తన గేమ్ తను ఆడుకుంటుంది అని అనిపిస్తుందా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా దాని గురించి కూడా కామెంట్ చేయండి. చూద్దాం. అంటే మాధురి గారు వెళ్ళిపోయాక అసలు ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారైతే హ్యాపీగా ఉన్నారు. ఆమెకే ఇంట్రెస్ట్ లేదు.
మీరు ఎంతమంది హౌస్‌లో ఉంటే బాగుంటది అని అనుకున్నారు? కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు ఎంతమంది చేస్తారు ఏంటో. ఇదైతే మొత్తానికి జరిగిందండి. బాండింగ్ విషయానికొస్తే కేవలం ఏదైతే బాండింగ్ అయితే వాళ్ళిద్దరిది తనూజాది, మన మాధురి గారిది బానే ఉండింది. ఏదైతే ఇదంతా మన మాధురి గారి హౌస్‌లోంచి వెళ్ళిపోవాలని కావాలని చేసుకున్నట్లయితే అర్థమవుతుందనమాట. ఒక స్క్రిప్టెడ్ లాగా ఆమె నామినేట్ చేసుకోవడం, ఆమె ఓటింగ్ తగ్గేలా చేసుకోవడం, ఆమె లాస్ట్‌లో పవర్ యూజ్ చేయకుండా చేయడము, లాస్ట్‌లో ఎళ్ళిపోవడము. అంతా క్లియర్ కట్ ప్లాన్‌గా జరిగింది. ఆమె చేసుకున్నది ఇదంతా నీట్‌గా నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని. అది బాగా అర్థమవుతుందనమాట. అది బిగ్ బాస్‌కి కూడా అర్థమయ్యి ఆమెని బయటికి పంపించడం జరిగింది. అదనమాట మ్యాటర్ ఈ వీడియో. ఇది మన తనూజ, మన మాధురి గారి బాండింగ్ వచ్చేసేసి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.